సమరం న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు: ఆంగ్ల మాధ్యమం జీవోను రద్దు చేయాలి, జస్టిస్ ఎన్వి రమణ విజ్ఞప్తి. ఉద్యోగులపై దాడి చేస్తే తాట తీస్తాం, పవన్ కళ్యాణ్ హెచ్చరిక. రాష్ట్రంలో మార్చి నాటికి 1,00,000 సీసీ కెమెరాలు, పరిశోధనలపైనే ఫార్మా చూపు. మెల్బోర్న్లో అదరగొట్టిన తెలుగు కుర్రాడు, ఏ వయసులో తండ్రి అవ్వడం ఉత్తమం? కూల్ డ్రింక్స్ తాగితే ఎముకలు కరుగుతాయా? నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రష్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. ఈరోజు వార్తలను చూద్దాం. ఆంగ్ల మాధ్యమం జీవోను రద్దు చేయాలి, జస్టిస్ ఎన్వి రమణ విజ్ఞప్తి. రాష్ట్రంలో వీలైనంత త్వరగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ వైకాపా ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 85ను రద్దు చేయాలన్నారు. ఆ జీవో రద్దు కోసం డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ హైకోర్టుకు వెళ్లి విజయం సాధించారని, దానిపై గత ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిందని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని ఉపసంహరించుకుని గతంలో ఉన్న విద్యా విధానాన్నే పునరుద్ధరించాలని సూచించారు. విజయవాడలోని కేబిఎన్ కళాశాలలో శనివారం ఘనంగా ప్రారంభమైన ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత ప్రభుత్వం తెలుగు భాషను అణిచివేయడానికో అభివృద్ధి చేయడానికో జీవో 85 తెచ్చింది. ఈ సందర్భంగా భాషా పరిరక్షణ గురించి మండలి బుద్ధప్రసాద్ చెప్పిన కథ ఒకటి గుర్తుకు వస్తోంది. ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో చేప పిల్లలు ఎగురుతుంటాయి. ఒక పిల్ల కోతి ఒక్కో చేప పిల్లను తెచ్చి ఒడ్డున వేస్తోంది. అది చూసిన పెద్ద కోతి ఏం చేస్తున్నావని అడిగితే నదిలో కొట్టుకుపోతున్న చేప పిల్లని ఒడ్డుకు తెచ్చి కాపాడుతున్నానని బదులిచ్చింది. గత ప్రభుత్వం తీరు అలాగే ఉందని ఆయన పేర్కొన్నారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ హయాంలో జీవో 40 ద్వారా తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థను ఏర్పాటు చేశారని, గత వైకాపా ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని వివరించారు. ఆ సంస్థను పునరుద్ధరించాలని కోరారు. మాతృభాష పరిరక్షణకు తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాల తరహాలో ఇక్కడ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉద్యోగులపై దాడి చేస్తే తాట తీస్తాం, పవన్ కళ్యాణ్ హెచ్చరిక. వైకాపా నాయకులకు తల పొగరు నెత్తికెక్కి మదంతో వ్యవహరిస్తున్నారని, వారి తాట తీసి కింద కూర్చోబెడతామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. అధికారులపై దాడి చేయడం వారికి పరిపాటిగా మారిందని, ఎన్డీఏ ప్రభుత్వంలో ఇలాంటివి పునరావృతమైతే చర్యలు కఠినంగా ఉంటాయని స్పష్టం చేశారు. దళిత ఎంపీడీఓపై దాడి చేసిన వైకాపా నేత జల్లా సుదర్శన్ రెడ్డి సహా అతని అనుచరులకు ఎలాంటి కఠిన శిక్షలు పడాలో ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కడప ప్రభుత్వం సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అన్నమయ్య జిల్లా ఎంపీడీఓ జవహర్ బాబును శనివారం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు.
రిటైర్ అయినా కూడా చంపేస్తామని వైకాపా నాయకులు బెదిరిస్తున్నారని జవహర్ బాబు సతీమణి పవన్ ఎదుట విలపించారు. అనంతరం పవన్ గాలివీడు ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి దాడి జరిగిన తీరుపై సిబ్బందితో మాట్లాడారు. కలెక్టర్ చామకూరి శ్రీధర్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ద్వారా వివరాలు తెలుసుకున్నారు. ఇది ఇలా ఉండగా వైకాపా నాయకుల దాడిలో గాయపడిన ఎంపీడీఓ జవహర్ బాబును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శించి ధైర్యం చెప్పడం పంచాయతీరాజ్ ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపిందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గెజిటెడ్ అధికారుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం ధైర్యం నింపిందని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో మార్చి నాటికి 1,00,000 సీసీ కెమెరాలు. ఎక్కడ నేరం జరిగినా ఆ దృశ్యాలు ఏదో ఒక చోట సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యేలా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే మార్చి నాటికి 1,00,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. ఏ ప్రాంతాల్లో ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి, వాటి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలేమిటి, ట్రెండ్ అండ్ సెంటిమెంటల్ అనాలిసిస్ వంటి ప్రిడిక్టివ్ పోలీసింగ్ కోసం కృత్రిమ మేధను విస్తృతంగా వినియోగిస్తామని తెలిపారు. ఈ ఏడాది సీసీ కెమెరాలను ఉపయోగించి 1989 కేసులు ఛేదించామని, 2,434 మంది అనుమానితుల్ని గుర్తించామని చెప్పారు. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో శనివారం వార్షిక నేర గణాంక నివేదిక వెల్లడించిన సందర్భంగా డీజీపీ విలేకరులతో మాట్లాడారు. డిజిటల్ అరెస్టుల పేరిట ఎవరైనా భయపెడితే నమ్మొద్దని, మోసపోయామని అర్థమైన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే నేరగాళ్లు కాజేసిన సొత్తు వారి ఖాతాల్లోకి వెళ్లకుండా స్తంభింపచేసేందుకు కొంత అవకాశం ఉంటుందన్నారు. వీరు దోచుకున్న సొత్తును నిమిషాల్లోనే వారి మ్యూస్ ఖాతాల్లోకి మళ్లిస్తున్నందుకు రికవరీ కష్టమవుతోంది. సైబర్ నేరాలపై బ్యాంకర్లు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. ప్రతి జిల్లాలో ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తాం. ఏపీ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్కు ఫిర్యాదులు ఇవ్వవచ్చని ఆయన పేర్కొన్నారు. పరిశోధనలపైనే ఫార్మా చూపు. ఔషధ పరిశోధనలో కొత్త తరం సాంకేతికత అత్యంత క్రియాశీలకంగా మారబోతోందని, వచ్చే ఏడాదిలో దీనిపై ఫార్మాస్యూటికల్ సంస్థలు, పరిశోధనా కేంద్రాలు దృష్టి సారించాల్సి వస్తుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మన దేశంలో ఔషధ పరిశ్రమ అమ్మకాలు ఏటేటా పెరుగుతున్న విషయం విదితమే. ప్రస్తుతం పరిశ్రమ పరిమాణం $58 బిలియన్, అంటే దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు కాగా 2030 నాటికి ఇది 120 నుండి 130 బిలియన్ డాలర్లు, అంటే 10 నుండి 11 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని అంచనా. అంటే రెట్టింపు కాబోతోంది. ఎగుమతులు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త సాంకేతికతను అందిపుచ్చుకొని పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, తద్వారా అధిక వృద్ధి సాధించే అవకాశం ఏర్పడుతుందని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. మెల్బోర్న్లో అదరగొట్టిన తెలుగు కుర్రాడు. ఈ పాటికి టీమిండియా ఓటమికి రంగం సిద్ధమైపోయేదే. మన జట్టు ఫాలోన్ ఆడుతూ పరాభవం ముంగిట నిలిచేదే. కానీ అంతా అయిపోయిందనుకున్న సమయంలో స్టార్ బ్యాటర్లందరూ పెవిలియన్ చేరిపోయిన స్థితిలో తొలి టెస్ట్ సిరీస్ ఆడుతున్న కుర్రాడు అసామాన్య పట్టుదలతో నిలిచాడు. మహా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ, సమయోచితంగా షాట్లాడుతూ, అవతల ఉన్న లోయర్ ఆర్డర్ బ్యాటర్ను కాపాడుకుంటూ ప్రఖ్యాత మెల్బోర్న్ స్టేడియంలో అద్భుత శతకాన్ని రాణించాడు. కెరీర్ ఆరంభంలోనే భారత జట్టు చరిత్రలో నిలిచిపోయి ఇన్నింగ్స్ ఆడిన ఆ కుర్రోడే మన నితీష్ కుమార్ రెడ్డి. వాషింగ్టన్ సుందర్తో కలిసి అతడి అసాధారణ పోరాటం వల్లే టీమిండియా 4వ టెస్టులో ఇంకా పోటీలో ఉంది. వివిఎస్ లక్ష్మణ్ ప్రపంచ క్రికెట్ను శాసిస్తూ ప్రత్యర్థులను కంగారెత్తుతున్న రోజుల్లో ఆస్ట్రేలియాను కలవరపెట్టిన పేరది. ఆస్ట్రేలియాలో పరుగుల వరద పారించిన అలాంటి సొగసరి బ్యాటర్ తెలుగువాడు కావడం మనకు గర్వకారణం. లక్ష్మణ్ తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి ఓ బ్యాటర్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే గగనంగా మారిన పరిస్థితి. హనుమని హారి, శ్రీకర్ భరత్ కొన్ని అవకాశాలు దక్కించుకున్నా ఉపయోగించుకోలేకపోయారు. సమీప భవిష్యత్తులో ఇంకో బ్యాటర్ను టెస్ట్ జెర్సీలో చూస్తామా అని అనుకున్నాం. కానీ ఇప్పుడు అనూహ్యంగా నితీష్ కుమార్ రెడ్డి అనే తెలుగు పేరు ప్రపంచ క్రికెట్లో మార్మోగిపోతోంది. మెల్బోర్న్ టెస్టులో అతను సాధించిన శతకం గవాస్కర్ లాంటి దిగ్గజ ఆటగాళ్లను మంత్రముగ్ధుల్ని చేసింది. ఏ వయసులో తండ్రి అవ్వడం ఉత్తమం?
ప్రస్తుతం ఉరుకుల పరుగుల ప్రపంచంలో కొందరు పెళ్ళైన పిల్లల గురించి ఆలోచించడం లేదు. కానీ 22 నుంచి 30 ఏళ్ల మధ్యలోనే తండ్రి కావడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వయసులో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయి అత్యధికంగా ఉంటుంది. స్పెర్మ్ చురుకుగా అధిక నాణ్యతతో ఉంటుంది. 30 ఏళ్ళు దాటితే వీర్యంలో నాణ్యత తగ్గి గర్భస్రావం కావచ్చు. 35 ఏళ్ల తర్వాత తండ్రి అయిన పుట్టే బిడ్డ లోపాలతో జన్మించవచ్చు. కూల్ డ్రింక్స్ తాగితే ఎముకలు కరిగిపోతాయా? కొందరు రోజు కూల్ డ్రింక్స్ తాగడాన్ని ఫ్యాషన్ అనుకుంటున్నారు. కానీ అలా చేస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. డ్రింక్స్లో ఉండే ఫాస్ఫోరిక్ యాసిడ్, ఇతర రసాయనాలు ఎముకలకు హాని కలిగిస్తాయి. ఎముకల్లో డీకాల్సిఫికేషన్ పెరిగి బలహీనపడతాయి. ఎముకల సాంద్రత తగ్గిపోయి క్రమంగా బలహీనపడిపోతాయి. బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎనామిల్ నాశనమై దంతక్షయం ప్రమాదం పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. 2024లో సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన సొత్తు 1229 కోట్ల రూపాయలు. ఏడాదిలో 7 లక్షలకు పైగా ఫిర్యాదులు. 2023తో పోలిస్తే 5.7% తగ్గిన నేరాలు. వార్షిక నేర గణాంక నివేదికను విడుదల చేసిన డీజీపీ ద్వారకా తిరుమలరావు. పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ సూర్యప్రకాష్ తాజాగా అరెస్టు చేసిన పోలీసులు. అసెంబ్లీ క్యాలెండర్పై తేట తెలుగు పలుకులు. అలనాటి తెలుగు ప్రముఖుల చిత్రాలు, ప్రసంగ పాఠాల ముద్రణ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. తండ్రి సంతకం లేకపోయినా మైనర్కు పాస్పోర్ట్ జారీ చేయొచ్చు స్పష్టం చేసిన తెలంగాణ హైకోర్టు. వివాహ బంధం రద్దయిన తర్వాత మైనర్ పిల్లలకు పాస్పోర్ట్ జారీలో తల్లిదండ్రుల ఇద్దరు సంతకం అవసరం లేదని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. మైనర్ పిల్లల కస్టడీ ప్రత్యేకంగా ఉన్నప్పుడు మరొకరి సంతకం అవసరం లేదని స్పష్టం చేసింది. పానీయాలు, చిరుతిళ్ళకే ఎక్కువ ఖర్చు. గ్రామాలు, పట్టణ కుటుంబ వ్యయంలో దీనికే అధికం. గ్రామీణ వ్యయంలో తెలంగాణది 11, ఆంధ్రప్రదేశ్ది 13వ స్థానం. పట్టణ వసూలు ఖర్చుల్లో 5వ స్థానంలో తెలంగాణ, 18లో ఏపీ. అగ్రస్థానంలో అర్జున్. భారత గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగేషి ప్రపంచ ర్యాపిడ్ బ్లిడ్ చెస్ ఛాంపియన్షిప్లో సత్తా చాటుతూ అగ్రస్థానంలో నిలిచారు. జీన్స్ వేసి నిష్క్రమించిన కార్ల్సన్. ప్రపంచ ర్యాపిడ్ బ్లిడ్ చెస్ ఛాంపియన్షిప్ నుంచి మ్యాగ్నస్ కార్ల్సన్ అనర్హతకు గురయ్యాడు. డ్రెస్ కోడ్ను ఉల్లంఘిస్తూ జీన్స్ ప్యాంట్ వేసుకొని పోటీలకు వచ్చినందుకు అతడిపై ఫిడే చర్యలు తీసుకుంది. $200 జరిమానా కూడా విధించింది. నిబంధనల ప్రకారం జీన్స్ వేసుకోవడం నిషిద్ధం. పట్నా వర్సెస్ హర్యానా ప్రో కబడ్డీ ఫైనల్ నేడే రాత్రి 8 గంటలకు ప్రారంభం. కివీస్దే తొలి టీ20. శ్రీలంకతో 3 టీ20ల సిరీస్ తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ 8 పరుగుల తేడాతో నెగ్గింది. మొదట కివీస్ 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేయగా ఛేదనలో లంక 8 వికెట్లకు 164 పరుగులే చేసింది. 311 పరుగుల ఆధిక్యంలో ఆస్ట్రేలియా. భారత్తో జరుగుతున్న 4వ టెస్ట్ మ్యాచ్లో 4వ రోజు భారత్ 369 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.